అందరికీ దండాలు దండాలు. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నాకు తెలుసు మీరు మస్తు మస్తు మంచిగా ఉంటారు. మరి ఇంకొంచెం మంచిగా ఉండాలంటే మీకు ముచ్చట చెప్తా వల్ల ఫోన్లు ఉన్నాయి కదా మీ అందరి దగ్గర. అబ్బా ఎందుకు ఇయ్యాల రేపు ఫోన్లు చేతిలో లేని వాళ్ళు వాళ్ళని ఉంటారా? మరి ఒకసారి ఫోన్ తీసుకోర్రి. తీసుకున్నారా? తీసుకున్న తర్వాత మీరు చేయాలి చిన్న పని చేయాలా. మరి ప్లే స్టోర్ కోర్రి పోయిర్రా. పోయినాక అక్కడ దూరదర్శన్ ఓటీటీ వేవ్స్ అని ఉంటాయి. ఒక్కసారి దాన్ని డౌన్లోడ్ చేయర్రి. చేస్తారు. మీరు మస్తు మంచోళ్ళు, మీ మనసులు మస్తు గొప్పవి కాబట్టి చేసినాక ఇంకేందులా మీ గొప్ప మనసుకి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు అన్నీ కూడా అలా కనబడతాయి. మీరు అనుకున్నట్టు సినిమాలు, ఆటలు, పాటలు, క్రికెట్, అబ్బాబ్బాబ్బాబ్బా ఇక చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా మస్తు మస్తు మజా చేసుకోవచ్చు. మరి ఎప్పుడు కూడా ఇట్లా చూసుకుంటూ ఉండాలండి మా ఓటీటీ వేవ్స్. అమ్మయ్య ఇక నేను వచ్చేసిన. యోగి పిల్ల ఎప్పుడు వస్తుంది, ఇక అందరిని ఎక్కడ పట్టుకొస్తుంది, ఎట్లా పట్టుకొస్తుంది మీ అందరు అనుకుంటారు కదా. మరి ముందుగా మీ శృతి పటేల్ మీ అందరికీ కూడా దండాలు పెట్టేసుకుంటుంది. ఇక మీరు ఎట్లుంటారో మాకు తెలియదా, ఈ ఆటపాట వస్తే ఇంకా దిల్కుష్ అవుతారు. మరి ఇంకా దిల్కుష్ కావాలి అంటే మంచి మంచి కళాకారులను అయితే నేను మీ దగ్గరికి పట్టుకొచ్చిన. మరి పట్టుకొచ్చిన ముందు మీకు ఒక ముచ్చట చెప్పాలుల్లా. మరి ఎండాకాలంలో మామిడి పళ్ళు దొరుకుతాయి, అదే మరి చలికాలంలో సీతాఫలాలు దొరుకుతాయి. మరి అన్ని కాలాలలో దొరికే ఫలాలు ఏంటి? అబ్బా ఇంకేందుల్లా మీ అందరికి చెప్పన్నా. మరి అన్ని కాలాలలో దొరికే ఫలాలు ఇంకేముంటాయి? మన జానపద ఫలాలు, మన ఆటలు, మన పాటలు. మరి మీ అందరికీ తెలుసు ప్రతి బుధవారం మన దూరదర్శన్ యాదగిరిలో ఆటపాట మీ అందరినీ కూడా అలరిస్తుంది, మీ అందరినీ ఆనందపరిచేస్తుంది. మరి ఇలా ఆనందాన్ని మరి ఈ వారం ఎవరు పట్టుకొచ్చిరు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చిరు, ఏం పాటలు తీసుకొచ్చిరు అని తెలుసుకోవాలంటే మరి పిలుచుకోవాలి. వాళ్ళని పిలుచుకునే ముందు మా అసలైన పెద్ద మనిషి మా యశ్పాల్ అన్నని ముందుగా పలకరించుకుందాం. మరి మా అన్న వచ్చిందో లేదో చూద్దాం, ఎందుకంటే అన్నరాని మాకు ఇక్కడ షురు కాదు కథ. మరి చూస్తే అబ్బా అన్న దండాలే. అమ్మా నమస్తే రా. మరి ఇయ్యాల ఆటపాటలా ఎవరెవరు వచ్చిరు, ఏడికెళ్ళొచ్చిరు ఒక్కసారి చూసుకుందామా. మరి షురు చేయండి. మరి షురు చేసే ముందుగా మా వాయిద్య కళాకారులు అందరికీ కూడా నమస్తే అన్న అందరికీ. ఇక అలాగే మా డాన్సర్లు, మా పెవ్వలు, మా జుంగలు అందరికీ కూడా మరి ఆటపాటకి స్వాగతం తెలియజేస్తూ మరి ఎవరెళ్ళు వచ్చిరో ఏడికెళ్ళొచ్చిరో చూస్తేనే తెలుస్తుంది కదా. మరి చూడాలంటే నేను మందలు ఇవ్వాలి. ఇటు దిక్కు చూస్తే ఎవరు వచ్చిర్రులా, అవ్వో మా పోరాడు వచ్చే ఉన్నాడు. ఇక వసీము ఎట్లున్నావు? అబ్బో ఇవాళ నీ సోకు సల్లారినట్టే ఉన్నది కదా. అవ్వో ఇక నువ్వు మెచ్చుకుంటే నేను ఆగుతానా అసలు. ఇలా బువ్వ కూడా తినా. ఇక మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా కానీ పువ్వేమంత తెంపుకొచ్చి ఎవడిచ్చే పువ్వు ఎవరో ఇచ్చిరు, మంచిగా ఉందా లేదా? జుంగల్ని తయారు చేసుకున్నావా? తయారుండరు మా తమ్ముడు మా అక్క ఇవాళ కూడా. అక్క తమ్ముడు ఇద్దరిని పట్టుకొని వచ్చేసినావు. అమ్మో తయారు కూర్చున్నాడు. మరి ఇడిదిక్కు అయితే వసీం వచ్చిరు, జుంగలు వచ్చిరు. మరి ఇడిదిక్కు నుంచి ఏ పెబ్బ వచ్చిరో ఒక్కసారి అరుచుకుందాము. అమ్మో ఇక ఈమె గురించి మనకి ఎప్పుడు మాటలు ఉంటాయి, అన్ని ఇక పాటలే ఉంటాయి అక్క దగ్గర. మరి మా కృష్ణవేణకు వచ్చేసింది. అక్క బాగున్నావా? బాగున్నావా? మరి జుంగల్ని పట్టుకొని తయారున్నావా? ఇక ఇటు అటు తయారుగా ఉన్నారు. ఇక మనము ఆలస్యం చేయకుండా షురూ చేయాలి. ముందుగా మీ అందరికీ తెలుసు, ముందుగా మొదటి ఉద్దుతోని మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మరి మొదటి ఉద్దులో పెబ్బతోని మొదలు పెడదామా? మరి వసీము అయ్యా బంగారు తండ్రి వచ్చేస్తావా? వస్తున్నా. మరి రాయిగా. మరి నువ్వు వత్తనైతే ఉత్తిగా రావు, పాటలు పుట్టవి నువ్వు. ఎన్నో పాటలు నీ దగ్గర ఉంటాయి. మరి ఆ ఎన్నో పాటల్లో ఏ పాటతో వచ్చినావో తెలుసుకునే ముందు నీ పేరు, నీ ఊరు ఒక్కసారి మన వాళ్ళకి చెప్పుకుంటావా? నా పేరు వసీముద్దీన్, నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చాను. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? గొలకలు. గొలకలు. ఈ గొలకలు మొలకలు ఇవి ఏం తెలుస్తుంది చెప్పు. ఆ పాట ఏందో అది ముచ్చటైతే తెలవాలి. ముచ్చట తెలవాలంటే ఇక పాటనే వాడాలి, లేకపోతే నాతో వాడిపిస్తాడుగా. సరే షురూ చేస్తావా? మంచిగా వాడు. సరే ఓకే. గొలకలమ్మ గొలకలే అరటి పండ్ల గొలకలే, వాలెనమ్మ శిల్కలే వంగెనమ్మ మండలే. గొలకలమ్మ గొలకలే అరటి పండ్ల గొలకలే, వాలెనమ్మ శిల్కలే వంగెనమ్మ మండలే.
చేతవట్టి అగ్గిలాంటి సీతాదేవి గాలి కొంగు చేతవట్టి రామలక్ష్ములొచ్చిరి మాయరథం పెట్టిరి మాయరథం పెట్టిరి శిల్కలిలా గొట్టిరి శిల్కలిలా గొట్టిరి హంసలడ వట్టిరి గొలకలమ్మ గొలకలే నిమ్మ పండ్లు గొలకలే వాలినమ్మ శిల్కలే ఒంగినమ్మ మండలే గొలకలమ్మ గొలకలే నిమ్మ పండ్ల గొలకలే వాలినమ్మ శిల్కలే ఒంగినమ్మ మండలే గొలకలమ్మ గొలకలే జామ పండ్లు గొలకలే వాలినమ్మ శిల్కలే ఒంగినమ్మ మండలే గొలకలమ్మ గొలకలే జామ పండ్లు గొలకలే వాలినమ్మ శిల్కలే ఒంగినమ్మ మండలే అగ్గిలాంటి సీతాదేవి గాలి కొంగు చేతవట్టి అగ్గిలాంటి సీతాదేవి గాలి కొంగు చేతవట్టి రామలక్ష్ములొచ్చిరి మాయరథం పెట్టిరి మాయరథం పెట్టిరి చిలుకలెలా గొట్టిరి చిలుకలెలా గొట్టిరి హంసలడ వట్టిరి 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 వసీము ఎంత చక్కటి పాట తీసుకొచ్చినావు, కానీ దీని అర్థం ఏంటిదో మరి నువ్వు చెప్తావా మన పెద్ద మనిషిని అడుగుదామా? అక్కడ సార్ని అడగాలి. యశ్వాల్ అన్న, అమ్మా పాట అయితే మస్తు గమ్మత్ గమ్మత్ ముచ్చట అనిపించింది, చాలా బాగుంది. ఇన్నంతసేపు ఉల్లాసంగా అనిపించింది, కానీ మరి దాని అర్థం ఏందన్న ఒకసారి చెప్తావా? ఈ పాట కోలాటం పాట, ఇది బాగా కోలాటంలో ఉషత్తులో వాడుకునేటువంటి పాట. అగ్గిలాంటి సీతాదేవి గాలి కొంగు చేతబట్టి అని ప్రతి పైన ఎత్తుకునే ప్రతి పదంలో ఉందన్నమాట. అవును సార్. కాబట్టి సీత గొప్పదనం, సీత స్వచ్ఛతని తెలియజేసే పాట ఇది. మంచి పాట. జానపదులు కోలాటంలో వాడుకుంటారు, అట్లే దూలలో కూడా వాడుకుంటారు. అవును సార్. దూల, మన పీరీల పండగ దూల ఉంటుంది కదా, అవునండి, ఆ దూలలో కూడా ఈ పాటని వాడుకుంటారు అనమాట. చాలా బాగా పాడతారు ఈ పాట. వశం కూడా చాలా బాగా పాడాడు. మంచి పాట ఇది, అచ్చమైన పల్లె జానపదం. మరి ఇడిదికి చూసిరు కదా, పెబ్బనే అసలైన పాట, స్వచ్ఛమైన మట్టి పాటలతోని మరి మంచి పాట తీసుకొని వచ్చిండు. మరి ఇడిదికి కూడా ఒక పెబ్బు ఉన్నది కదా, మరి పిలుచుకోవాలి కదా. మరి మా వసీంకి ఏం తక్కువ అనుకుంటారా? కాదు, మా కృష్ణ అక్క అంటే మస్తు పాటలు ఉంటాయి, మరి మామూలుగా వాడదక్క. మరి కృష్ణ అక్క సిద్ధమా? వస్తావా? మరి వచ్చేసేయి. అక్క, ఒక్కసారి నీ పూర్తి పేరు, నీ వివరాలు ఒకసారి మా అందరికీ చెప్పుకుంటావా? నా పేరు కృష్ణవేణి, నేను అనంతపురం నుంచి వచ్చాను. మరి పెబ్బ కాబట్టి మంచి పాటనే పట్టుకొని వస్తావు తెలుసు, కానీ ఆ పాట పేరేందో తెలుసుకోవచ్చా? మరి ఏం పాట తీసుకొచ్చుకున్నావు? చెప్పడానికి నోరు తిరుగుతూ పాడుతాను. చెప్పదంట, పాడుతుందంట, ఇక షురూ చేస్తావంట ఒక కథ. మరి చెయ్యి, మంచిగా పెబ్బ కాబట్టి మరి మంచిగా పాట పాడు. నువ్వు ఎట్లా పాడుతావు, నీ జుంగలు గట్ట తయారుగా ఉంటాయి, సరేనా?
కోలే నా సామి కొమ్మలిద్దరు మంచి జోడే కోలో కోలను కోలే కోలే నా సామి కొమ్మలిద్దరు మంచి జోడే రాజు నన్న గెలవడమ్మా నా ముద్దు రాజగోపాలుడే కొమ్మ రాజు నన్న గెలవడమ్మా నా ముద్దు రాజగోపాలుడే కొమ్మ కట్ట మీద కంజు పలికే నా సామి ఇంటి ముందు పుంజు కూసే కట్ట మీద కంజు పలికే నా సామి ఇంటి ముందు పుంజు కూసే ఓబులేసును కోనలో నా సామి ఒట్టి కొబ్బరి పలుకు పలికే ఓబులేసును కోనలో నా సామి ఒట్టి కొబ్బరి పలుకులు పలికే కోలో 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 నవ్వులు నా సామి కొమ్మలిద్దరు మంచి జోడే రాజు నన్న గెలవడమ్మా నా ముద్దు రాజగోపాలుడే కొమ్మ రాజు నన్న గెలవడమ్మా నా ముద్దు రాజగోపాలుడే కొమ్మ ముగ్గురు బిడ్డల తల్లి నైతే నా సామి వర్రి కూడు నీ నెరుక ముగ్గురు బిడ్డ తల్లి నైతే నా సామి వర్రి కూడు నీ నెరుక వర్రి కూడు నీ నెరుక నా సామి మొగుడి మొగుము నిన్ను చూడా వర్రి కూడు నీ నెరుక నా సామి మొగుడి మొగుము నిన్ను చూడా కోలో కోలను కోలే కోలే నా సామి కొమ్మలిద్దరు మంచి జోడే కోలో కోలను కోలే కోలే నా సామి కొమ్మలిద్దరు మంచి జోడే రాజు నన్న గెలవడమ్మా నా ముద్దు రాజగోపాలుడే కొమ్మ రాజు నన్న గెలవడమ్మా నా ముద్దు రాజగోపాలుడే కొమ్మ కృష్ణేనక్క అక్క ఏం వాడినో తెలుసు అసలు అంత చక్కగా అంత అసలు చెప్పలేనంత మాటల్లో కూడా అంత చక్కగా ఉంది పాట ఏడనే చేసుకున్నావు ఈ పాటలన్నీ మా అయ్య గారే నేర్పించి మీ మామయ్య గారే నేర్పిస్తారా మంచి పాటల పుట్టలు ఉన్నారు ఇద్దరు అందుకే నీకు కూడా మంచి పాటలు వచ్చేసినాయి మరి ఈ పాట ఎట్లుంది ఒకసారి అడుగుదామా అన్నా మరి అక్కనైతే జబర్దస్త్ పాట పట్టుకొని వచ్చింది మరి పాట ఎట్లుంది ఒక ఉయ్యాల పాట ఊగినట్టుగా అనిపించింది విన్నట్టుగా అనిపించింది నాకైతే మరి మీ మనసుకి ఎట్లా వచ్చింది ఎట్లా నచ్చింది ఒకసారి చెప్తారా పాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే విపరీతమైనటువంటి కరువు ప్రాంతాల్లో పాడుకునేటువంటి పాటగా మనకు కనపడుతుంది. ఈ కరువులో జొన్న అన్నం తప్ప వరి అన్నం కూడా ఎరగనటువంటి ప్రాంతం మాది. అదేవిధంగా తూర్పు నుండి వర్షం వచ్చింది, తుమ్మల చెరువు నిండింది. ఇదంతా మనకేం చూపెడుతుందంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కరువు ప్రాంతంలో పాడుకునేటువంటి పాటగా ఇది ఆనందాన్ని వెలబుచ్చుకుంటూ పాడే పాట. కాబట్టి కరువు నుంచి వచ్చినటువంటి పాటగా ఇది నేను భావిస్తున్నా. మంచి పాట, బాగుంది. చూసిరు కదుల్లా మరి పెబ్బలే ఇంత చక్కగా వాడితే ఇప్పుడు అసలైన పోటీ షురు అవుతుంది. అదే ఉల్లా జుంగలు ఉన్నారు కదా, మరి పిలుచుకుందామా వద్దా, ఏమంటారు? పిలుచుకుందామా? అట్లనే ఉండుర్రి. ఇక వసీము, మరి అక్కను పట్టుకొచ్చుకున్నావు, తమ్ముని పట్టుకొచ్చుకున్నావు. మరి అక్కను పంపిస్తావా, తమ్ముని పంపిస్తావా? అక్కడ కత్తులు, ఇక్కడ చుర కత్తులు. ఆదిలాబాద్కి నుంచి తయ్యను ఆటడానికి మా తరుణ్ వస్తున్నాడు. వచ్చేసాయిగా. తరుణ్ అక్క, మంచి పేరు పెట్టుకున్నావు, హీరో పేరే పెట్టుకున్నావు. నువ్వు కూడా హీరో లెక్కనే ఉన్నావు. మరి ఏడికెళ్ళి వచ్చినావు? ఆదిలాబాద్ అక్క. మాది ఆదిలాబాదా? మరి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం, సిరికొండ విలేజ్ అక్క. సిరికొండ విలేజ్ నుంచి వచ్చేసినావు. మరి ఆట పాటకి ఏం పాట పట్టుకొని వచ్చినావు? మంచి జానపదం అక్క, జూటా మాట. జూటా మాట. అవో జూటా మాట అంటేనే మనకి ఏదో గమ్మత్ అనిపిస్తుంది కదా. ముచ్చట్న ఇట్లా ఉంటే పాట ఎట్లా ఉండాలి, ఇంకా గమ్మత్ ఉంటుంది. మరి మంచి పాడు, మంచి పోటీ, సరేనా? షురూజీ.
కమల తోట జూట మాట కమల తోట దాటిపోతి వన సురియో జూట మాట కమల తోట జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతి వన సురియో జూట మాట కమల తోట నిన్ననితో టన్న మాట నిజములాయన సురియో నిన్ననితో టన్న మాట నిన్ననితో టన్న మాట నిన్ననితో టన్న మాట నిజములాయన సురియో నిన్ననితో టన్న మాట బంతి తోట్ల అన్నమాట బాసలాయన సురియో బంతి తోట్ల అన్నమాట బంతి తోట్ల అన్నమాట బంతి తోట్ల అన్నమాట బాసలాయన సురియో బంతి తోట్ల అన్నమాట మొగలి తోట్ల అన్నమాట మోసమాయన సురియో మొగలి తోట్ల అన్నమాట మొగలి తోట్ల అన్నమాట మొగలి తోట్ల అన్నమాట మోసమాయన సురియో మొగలి తోట్ల అన్నమాట జూట మాట కమల తోట దాటిపోతి వన సురియో జూట మాట కమల తోట జూట మాట కమల తోట జూట మాట కమల తోట దాటిపోతి వన సురియో జూట మాట కమల తోట జూట మాట కమల తోట జూట మాట కమల తోట జూట మాట కమల తోట వామ్మో తరుణు అక్క ఓ నేనేమో నీ పేరే హీరో అనుకున్న పాట కూడా హీరో లెక్కనే అన్నావు తెలుసా మస్తు గమ్మత్ అనిపించింది ఇక మా అన్నవారు ఆడ కూర్చొని ఎగిరిండా లేదో ఒకసారి అనుకుందాము మరి అన్న తరుణ్ పాట ఎట్లుందన్న నచ్చిందా బాగుంది పాట. జానపదం అనేది జనరల్గా ప్రియుడు ప్రియురాళ్ళ గురించే ఎక్కువ పాటలు ఉంటాయి మనకు. శ్రమ సౌందర్యాన్ని తెలిపే పాటలతో పాటుగా వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేసే పాటలు కూడా ఉంటాయి. అందులో ఇది జూట అనే పేరు పెట్టుకొని పాడుతున్నాడు. మంచి పాట, బాగా పాడినవుతారు. బాగుంది. మరి ఇడిదిక్క అయితే ఒక జుంగ్ వచ్చి అదరగొట్టేసింది. మరి ఇడిదిక్కోలను కూడా పిలుచుకోవాలి కదా. మరి పోటీ ఎట్లా షురూ కావాలి? ఒక్కళ్ళు వాడితే పోటీయా? మరి ఇడిదిక్కోలను పిలుచుకుంటేనే కదా పోటీ. మరి ఈ పోటీకి వాళ్ళ పోటీ ఎలా ఉందో చూద్దాము. మరి కృష్ణవేనక్క ఇద్దరు పట్టుకొచ్చుకున్నావు జుంగల్ని. మరి ఏ జుంగను పంపిస్తావు? సుధాకరన్ పంపిస్తాను. సుధాకరన్ వస్తాడా? అన్న సిద్ధమా? వచ్చేస్తావా? రా మరిగా. మరి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నీ ఊరేంది, నీ పేరేంది? ఒకసారి మన వాళ్ళందరికీ కూడా చెప్పేసుకుంటావా? నాది నంద్యాల జిల్లా మేడం, డోన్ మండలం, దేవరబండ. నా పేరు సుధాకర్ మేడం. మరి సుధాకర్ అన్న ఆటపాటకి ఏం పాట పట్టుకొచ్చుకున్నాడు? చింతామాన్ చెట్టు కింద చందమామ మేడం. మరి షురూ చేస్తావా? పోటీ గట్టిగా ఒక్కొక్కళ్ళు చూసినావు కదా, పోటీ స్టార్ట్ అయింది. నీతోని పోటీ గట్టిగా పోవాలి. ఓకే మేడం. షురూ చేయగా.
చింతామాను చెట్టు కింద సందామామయలో సందామామయలో నీలావతి కూసున్నది సందామామయలో తీసేను కాడ సందామామయలో సందామామయలో ఉల్లి నాటు వేస్తా ఉన్న సందామామయలో పత్తి కొండ పై వాసులు సందామామయలో సందామామయలో నీలావతి నిలిసి ఉన్న సందామామయలో దేవర బండ చిన్నవాడు సందామామయలో సందామామయలో బల చిత్తంగా చూసేనంట సందామామయలో 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 వామో సుధాకర్ అన్న మంచి పాట తీసుకొచ్చుకున్నావు కదా, మేడం మంచిగా ఉంది, విననీకైతే మంచిగా ఉంది. అప్పుడే అయిపోయిందా అనిపించింది, ఇంకా ఉంటే ఇంకా ఇంకా మంచిగా ఇందుము. ఇక మా అన్నకి వినిపించిందా మరి, మనసుకి మంచిగా అనిపించిందా అడుగుదాం. అన్న ఎట్లుంది అన్న మన సుధాకర్ అన్న పాట? సూపర్ పాట, మంచి పాట. ఈ పాట పాడుతున్నప్పుడు జనరల్గా ఊళ్ళల్లో కాలు ఆగదనమాట, ఎందుకంటే భజన పాట ఇది. అవును సార్. చెక్క భజన వేసుకుంటూ పాడేటటువంటి పాట. జనరల్గా ఊళ్ళల్లో పండ్ర భజన, చెక్క భజన అని ఉంటాయి, అందులో ఇది పాడే పాట. చాలా మంచి పాట, భజన పాట, చాలా బాగా పాడిన పాట. నీ గొంతు కూడా బాగుంది తమ్ముడు. థ్యాంక్ యూ సార్. రైట్, మంచిగా ఉంది, గమ్మత్ అనిపించింది మాకు. ఇంకా మంచి పాటలతోని మళ్ళీ రావాలి, సరేనా? ఇక పోయి కూర్చో. ఇక చూస్తురు కదా ఎంత మస్తుగా సాగుతుంది. మరి ఇంకా జుంగలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా. మరి వసీము ఇందాకనైతే ఒక జుంగ వచ్చి అదర కొట్టేసిండు, మరి అక్కను పట్టుకొచ్చుకున్నా అంటివి కదా, మరి అక్కను పంపిస్తావు కొద్దిగా? ఆమె పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి ఆమె కొల్లాపూర్ నుంచి వచ్చింది. ఆమె పాటలు కోకొల్లలు. మరి పంపిస్తావా? మ్మ్. అక్క సిద్ధమా? సిద్ధమమ్మా. మరి వచ్చేసాయి ఇక, కొట్టూరి చప్పుడు. మరి నీ పూర్తి పేరు, ఏ ఊరికి వెళ్ళి వచ్చినా ఒక్కసారి మన వాళ్ళకి చెప్పేసుకో ఇక. మాది బ్రావపల్లె గ్రామం, కోడేరు మండల్, కొల్లాపూర్ తాలూకా, నాగర్ కర్నూలు జిల్లా. మరి ఏం పాట పట్టుకొచ్చినావు ఆట పాటకి? ఇది బాబా మనదల పాట. మరి అక్క మంచిగా వాడు, పోటీ చూసినావు కదా ఎట్లా వాడుతుర్రో, మనం తగ్గేదేలే, సరేనా? పాడేసుకో ఇక. కాలు వచ్చిన కాలు వీణ పడితే కడిగాలు పెట్టిన తాయనయ్యా వయ్యనాకు శేఖరయ్యనాకు కడిగాలు పెట్టిన తాయనయ్యా వయ్యకు శేఖరయ్యనాకు. నేనేమి చేతునయ్యా సినిమాల రికార్డులాయనయ్యా, అబ్బబ్బ నేనేమి చేతునయ్యా
చేతునయ్యా సినిమాల రికార్డులాయనయ్యా అబ్బబ్బ నేనేమి చేతునయ్యా సినిమాల రికార్డులాయనయ్యా. అబ్బబ్బ నేనేమి చేద్దును ఇంత చక్కగా పాట తీసుకొస్తే, అబ్బబ్బ మా అన్న ఎట్లా ఇద్దు మార్కులు నువ్వు ఇంత చక్కగా నువ్వు వాడుతుంటే. ఇక మా అన్నకే ఎరకాయగా ఎంత చక్కగా ఉందక్క, అసలు నిజం చెప్తున్నా. అక్కడ కూర్చొనే ఎగురుతున్నాం, దుంకుతున్నాం, ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం, ఎన్ని ఉంటే అన్ని జరిగినాయి. ఇప్పుడు అక్కడ కూర్చున్న కాడ మాకు గమ్మత్ అనిపించింది, మనసును తాకింది. ఇక ఇంకొక మాట ఎక్కువ చెప్తే మా అన్న కొడతాడు, మైకి శ్రేస్తాడు ఇటు. ఇక అన్న చెప్పన్న, ఇక ఎట్లా ఆడింది అక్క, పాట ఎట్లుంది, ఇక అంత గమ్మత్ పాటకి అర్థం ఏంటి? పల్లె జానపదం అచ్చమైన స్వచ్ఛం పాట ఇది. ఎందుకంటే వాళ్ళ యొక్క హృదయంలో ఉన్నటువంటిని వెలబుస్తున్నటువంటి పాట. కళలో సినిమాలాగా జరుగుతుంది నా ముందు మొత్తం కూడా ఇదని చెప్పేసి ఆమె వెలబుస్తున్న పాట. అచ్చమైన స్వచ్ఛమైన పల్లె పాట ఇది. బాగుంది, మంచిగా పాడినావమ్మా, బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. ఎవరిచ్చారు ఈ పాట? ఎవరు ఏరా సార్, నేను మా ఆయన వాడుకున్నాం ఇద్దరం. ఓ మీ ఆయన పేరు ఇది? మేమిద్దరమే వాడుకున్నాం. మీ ఇద్దరే వాడుకున్నారా? మంచిగా తీసుకొచ్చిన పాట. మీ ఆయన కూడా మళ్ళీ ఆట పాటకు తీసుకురా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ దీవెన ఉంటే కంపల్సరీ తీసుకొస్తా సార్. సరే. చూసినావా అక్క వచ్చి ఎంత చక్కగా వాడింది. మరి ఇంకొక జుంగ కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలుచుకోవాలి కదా. కృష్ణ అక్క చూసినావా పోటీ నడుస్తలే, ఉరుకుతాంది. మరి ఈ ఉరుకుట్లా ఇంకొక జుంగను పంపిస్తావా లేదా? మరి పంపిస్తానక్క. మా అన్న వెంకటేశ్వర అన్న. వెంకటేశ్వర అన్న సిద్ధమా? రాయిగా. అన్న నీ పూర్తి పేరు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఒకసారి మన ప్రేక్షకులందరికీ కూడా చెప్పేసి. నా పేరు వెంకటేశ్వర్లమ్మ. నేను పెద్దగోపతి ఉన్నత పాఠశాలలో తెలుగు భాషోపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు మా స్వగ్రామం. ఖమ్మం ముద్దు బిడ్డ మొత్తానికి. మరి ఏం పాట పట్టుకొచ్చినావు? ఊబగడ్లో ఉడుము పలికే కోగిలో, కారంగడ్లో కౌజు పలికే కోగిలో. ఇక గిట్లా అయితే మనకు అర్థం కాదు, గడ పోయి కూర్చుంటే షురు చేస్తాడు. ఇక అన్న మంచిగా వాడు, ఎందుకంటే అది ఇంట అంటేనే ఏదో అనిపిస్తుంది. ఆ ఏదో మాకు తెలవాలి అంటే ఇక నువ్వు షురు చేయాలి, సరేనా? తప్పకుండా పాడు, మంచిగా వాడు. ఊబగడ్లో ఉడుము బలికే కోగిలో, కారంగడ్లో కౌజు బలికే కోగిలో, కాన్రాని గుట్టల్లో కోగిలో, మంచి కన్నె పిల్ల పలికే నవ్వి కోగిలో. ఊబగడ్లో ఉడుము బలికే కోగిలో, కారంగడ్లో కౌజు బలికే కోగిలో. ఊబగడ్లో ఉడుము బలికే కోగిలో, కారంగడ్లో కౌజు బలికే కోగిలో. కాంద్రాని గోటల్లో కోగిలో, కాంద్రాని గోటల్లో కోగిలో, మంచి కన్నె పిల్ల పలికే నవ్వి కోగిలో. మందు పేట కాడ కోగిలో, చెరువు దర్వాజా కాడ కోగిలో. మందు పేట కాడ కోగిలో, చెరువు దర్వాజా కాడ కోగిలో. ఉత్తర పేపు సైకిల్ బండి కోగిలో, ఉత్తర పేపు సైకిల్ బండి కోగిలో, నా జోడు మాట లాగినవా కోగిలో. మీద పాల పిట్ట కోగిలో, పట్టబోతే తేను చుట్టే కోగిలో.
మంట మీద పాల తిట్ట కోగిలో పట్టబోతే తేను చుట్టే కోగిలో మంత్రమేసే జానుడుంటే కోగిలో మంత్రమేసే జానుడుంటే కోగిలో మల్లెపూల మంత్రమిద్దు కోగిలో ఊబగడ్డ ఉడుము పలికే కోగిలో కారంగడ్డ కౌసు పలికే కోగిలో ఊబగడ్డ ఉడుము పలికే కోగిలో కారంగడ్డ కౌసు పలికే కోగిలో కాందాని కోటల్లో కోగిలో కాందాని కోటల్లో కోగిలో మంచి కన్య పిల్ల పలికే కోగిలో కాందాని కోటల్లో కోగిలో మంచి కన్య పిల్ల పలికే కోగిలో కాందాని కోటల్లో కోగిలో మంచి కన్య పిల్ల పలికే కోగిలో. థియేటర్లో ఒక పాట వింటే ఎంత సంతోషం, ఎంత ఉల్లాసం, ఎంత మనసును తాకుతుందో అంత చక్కగా అంత వాయిద్యాలతో ఈ పాట మోగిపోయింది ఆటపాటలో. మరి మా అన్నకు నచ్చిందా లేదా ఒకసారి కనుక్కుందాం. అన్న, మరి అన్న పాట ఎట్లుంది? వెంకటేశ్వర్లు గారు పాట, ఆయన గొంతు ఒక మెలోడీ మంత్రం, చాలా చక్కని మెలోడీ వాయిస్. ఎన్ని పాటలైనా పద్యాలు కూడా చాలా బాగా పాడగలిగే గొంతు అది. కోయిలని, చందమామని, ఓలేలో అనేటటువంటి పదాలు తీసుకునేటటువంటి పాటలు జానపదాల్లో మన కుప్పలు కుప్పలుగా కనపడతాయి. పల్లె జానపదము, దానికి మించి వెంకటేశ్వర్ల గొంతు, మంచి గొంతు, చాలా బాగా పాడినావు, బాగుంది, సూపర్ సాంగ్. మరి ఇంకా కొంచెం గమ్మత్ కావాలంటే రెండవది షురూ చేయాలి. మరి ఇంకా ఆలోచన చేయకుండా రెండవది షురూ చేద్దాం ఇక. మరి రెండవదిలో మా వసీము ఏ జుంగని పంపిస్తారో ఒకసారి అడుగుదామా? ఓ వసీం అయ్యా, అందమైన పాటల తరంగాలను మోసుకొచ్చేటటువంటి మా తరుణ్ తమ్ముడు వస్తాడు మళ్ళీ. వచ్చేసే రా ఇక. తరుణ్, అప్పుడైతే మంచి పాట పట్టుకుని వచ్చేసినావు, మరి ఇప్పుడు కూడా మంచి పాటనే, కానీ ఏం పాట? బస్సులు వెనక బస్సులు వచ్చాయి. బస్సులు వెనక బస్సులు వచ్చినాయి. మరదల కోసమా? మరి ఎక్కిందా లేదా? బస్ ఎక్కిందా, లారీ ఎక్కిందా, మరి ఏం ఎక్కిందో తెలుసుకోవాలంటే పాట వినాలి. మరి షురూ చేయి, పోటీ గట్టిగా ఉండాలి, సరేనా? కానీ బస్సులెనుక బస్సులొచ్చే బస్సులు నుడు బజ్జి పడేసే బస్సులెనుక బస్సులొచ్చే బస్సులు నుడు మధుమతి బదన కూర్తి గదే పిల్ల మధుమతి బదన కూర్తి గదే పిల్ల బస్సులెనుక బస్సులొచ్చే బస్సులెనుక బస్సులొచ్చే బస్సులెనుక బస్సులొచ్చే బస్సులు నుడు బజ్జి పడేసే మధుమతి బదన కూర్తి గదే పిల్ల మధుమతి బదన కూర్తి గదే పిల్ల. లారీలెనుక లారీలొచ్చే లారీలు నుడు లడ్డు వడే లారీలెనుక లారీలొచ్చే లారీలు నుడు లడ్డు వడే మధుమతి లక్షడి పేట గదే పిల్ మధుమతి లక్షడి పేట గదే పిల్ లారీలెనుక లారీలొచ్చే లారీలెనుక లారీలెనుక లారీలొచ్చే లారీలు నుడు లడ్డు వడే మధుమతి లక్షడి పేట గదే పిల్ మధుమతి లక్షడి పేట గదే పిల్ల. కారులెనుక కారులొచ్చే కారులు నుడు కారవడే కారులెనుక కారులొచ్చే కారులు నుడు కారవడే మధుమతి కరీంనగరు గదే పిల్ మధుమతి కరీంనగరు గదే పిల్ కారులెనుక కారులొచ్చే కారులెనుక కారులెనుక కారులొచ్చే కారులు నుడు కారవడే మధుమతి కరీంనగరు గదే పిల్ మధుమతి కరీంనగరు గదే పిల్ల.
జీబూలచ్చ జీబూలున్నోడు జిలేబి వాడితే జీబూలెనుక జీబూలున్నోడు జిలేబి వాడు మధుమతి నిజామాబాదు గదే పిల్ మధుమతి జగిత్యాల గదే పిల్ జీబూలెనుక జీబూలచ్చే జీబూలెనుక జీబూలెనుక జీబూలచ్చ జీబూలున్నోడు జిలేబి వాడు మధుమతి జగిత్యాల గదే పిల్ మధుమతి జగిత్యాల గదే పిల్ మధుమతి జగిత్యాల గదే పిల్ మధుమతి జగిత్యాల గదే పిల్ మధుమతి జగిత్యాల గదే పిల్ల కార్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, అవునక్క. లారీలు వచ్చినాయి. అవునక్క. మరి లాస్ట్కి ఏమైంది మరి ముచ్చట? ఓకే. ఎక్కిందా? ఏమెక్కింది? కారు ఎక్కిందా? బస్ ఎక్కిందా? ఒకటి సీరియల్గా ఒకటి తర్వాత ఒకటి సీరియల్, ఒక్కటి కూడా ఇచ్చిపెట్టలే, మూడిటికి మూడు ఎక్కేసిందట. గమ్మతుంది కదా మీ ముచ్చట. మరి అన్న, మరి కారు బస్సు లారీ ముచ్చట చెప్తావు ఒక్కసారి? బాగుంది, పాట బాగుంది, రిథమిక్ కూడా బాగుంది. అయితే నువ్వు పాట పాడేటప్పుడు ఈ లాస్ట్ పదాలు ఇప్పుడు బస్సులెనక బస్సులొచ్చే బస్సులున్నోడు బజ్జి వాడేసినా నువ్వు పాడుతున్నప్పుడు అర్థం కావట్లేదు. ఇంకోటి లాస్ట్కి వచ్చేసరికి మింగుతున్నావు ఒక్కొక్క పదం పిల్ల అనే కాడ మింగుతున్నావు. ఆ లాస్ట్ స్ట్రెంత్ చివరి దాకా నీ బ్రీతింగ్ ఉండట్లేదు అనమాట. ఓకే, బాగుంది, పాట బాగుంది. నీ గొంతు కూడా అంటే నీ గొంతు ఉన్నదాంతో పాడినావు, మరి హైలో పాడలేవు, కింద పాడలేవు, మిడిల్లో పాడుతున్నావు అనమాట. జీరో గొంతులో కొంచెం అందం ఉంది, బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది, థ్యాంక్ యూ సార్. తరుణ్, అక్క మంచి పాట తీసుకొచ్చినావు. ఇక అటో ఇటో పిల్ల ఎక్కింది కదా, మరి తిప్పుకో, ఊరంతా తిప్పుకొని రాపోనాడు. ఇక కూసోపో. ఇక చూసిరు కదా, రెండో వద్దిలో మొదటి పాటనే ఇంత గమ్మతుంటే మరి ఇంకొక జుంగని పిలుచుకుంటే ఇంకెట్లుంటుందో. మరి కృష్ణవేనక్క, మరి అటొక్కలు ఇటొక్కలు కూర్చున్నారు కదా, మరి రెండో వద్దిలో ముందుగా ఎవరిని పంపిస్తావు? ముందుగా సుధాకర్ అన్న వస్తా. అన్న సిద్ధమా? రా మరిగా. ఏం పాట తీసుకొచ్చుకున్నావు? ఇది ఓ ముద్దుల మామయ్య మేడం. ఓ ముద్దుల మామయ్యో అంటే అమ్మాయి వాడుతుందా? అమ్మాయి వాడుతుంది, కానీ నేను వాడుతున్నప్పుడు మేడం అమ్మాయి పాట నువ్వు వాడుతున్నావు. ఓకే, మరి ఇందమ్మాయిగా మరి ఇన్నాలంటే షురూ చేయి, పోటీ గట్టికి మంచిగా వాడు. సరేనా? కానీ ఓ ముద్దుల మామయ్య నా ముద్దు మామయ్య నన్ను వీడా నాకయ్యో ఓ ముద్దుల మామయ్య నన్ను వీడా నాకయ్యో ఓ ముద్దుల మామయ్య మన ఇతరాం పోరమురా ఓ మోతోల మామయ్య.
గజలైన చేపియరా ఓ ముద్దుల మామయ్య మల్ల గజలైన చేపియరా ఓ ముద్దుల మామయ్య మల్ల గజలైన చేపియరా ఓ ముద్దుల మామయ్య మల్ల గజలైన చేపియరా ఆ ముద్దుల మామయ్య మల్ల గజలైన చేపియరా నా ముద్దుల మామయ్య మల్ల గజలైన చేపియరా ఆ ముద్దుల మామయ్య. వామ్మో ఏం జోషు ఏం హుషారు. ఇక నేను చెప్పా మా అన్నని అడుగుతా, అన్న ఈ దుంకుడు ఏంది, ఎగురుడు ఏంది, పాట ఏంది, జోష్ ఏంది, మరి ఎట్లా వాడిండో ఒకసారి చెప్పిగా. అసలు సుధాకర్కు వదిలిపెడితే ఆ దుమ్ము రేగిపోద్ది అనమాట. ఎందుకంటే తను భజన ఆడగలుగుతాడు. కాలు కూడా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆ గజ్జలు కాలు ఆగదు, మొనేళ్ల మీదనే ఎగురుతున్నాడు అతను. ఎగిరేటప్పుడు కూడా చాలా మంచి ట్యూన్ అన్నప్పుడు. ఆర్ద్రత పాడుతున్నప్పుడు ఊళ్ళల్లో ఈ పాట పాడుతున్నప్పుడు ఏడ్చుకుంటా కూసుకునేవాళ్ళు మహిళలు. ఒక 30 ఏళ్ల క్రితం అనమాట. అప్పుడు నేను యూత్గా ఉన్నప్పుడు పాడుతుంటే ఏడిసేవాళ్ళు గ్రామాలలో కూడా. చాలా దుఃఖ సాగరంలో ఉండే ట్యూను బాగా పాడినావు. అయితే ట్రాజడీ ట్యూన్ ఏం చేసావంటే చాలా హుషారుగా పాడిచ్చావు. ఇది గమ్మత్తైనటువంటిది నీ దాంట్లో. ఇట్లా రీమిక్స్ పాటలు ఉంటాయి. అదే ట్రాజడీ సాంగ్ ఇది. ట్రాజడీ సాంగ్ని ఎట్లా తీసుకొచ్చాడు, చాలా హుషారుగా పాడిచ్చాడు. బాగుంది. డోలకు దుమ్ము రేగింది. దీనికి బాగా కొట్టావు శివ, బాగుంది. థ్యాంక్ యూ సార్. రైట్. అమ్మయ్య అటో ఇటో అయిపోయారు అనుకుంటారా? ఇంకేడ అయిపోయారు, ఇంకిద్దరు ఉన్నారు కదా. ఆ పిల్త ఆగుర్రి, నాకు తెలిసి ఇంకా పిలుతలేదు అనుకుంటారు కదా. మరి వసీము అక్క సిద్ధంగా ఉందా? సిద్ధంగా ఉంది. 6 నెలలకో ఆట, 3 నెలలకో మూట. మా సొంతం అక్క భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి అక్క చూసినావా ఎంత గొప్పగా చెప్తాడో నీ గురించి. మరి వస్తావా? అక్క అప్పుడైతే మంచి అసలు ఎంతో చక్కటి పాట తీసుకొచ్చినావు. మరి ఇప్పుడు ఏం తీసుకొచ్చుకున్నావు? ఇప్పుడు పల్లెటూరి చిన్నదానే అని పాట తీసుకొచ్చిన. పాడతావా? పాడతా. పోవన్నా? పోవచ్చు. పోవచ్చా? అబ్బో చూసినావా పోవచ్చు అట. ఇక పోవచ్చు అంటే ఇక నేను పోతాను. ఇక మంచిగా పాడు సరేనా? కానీ పల్లెటూరి చిన్నదానా పట్టు సీర కట్టినదానా సీర చూసి చిత్రమయ్యిందే ఓ చిన్నదానా సీర చూసి చిత్రమయ్యిందే. ఇరుకులంగా నీవే వంగ ఈత కళ్ళుకు నేనే రంగ కంట్లే వాడి కన్నే జదిరిందే ఓ చిన్నదానా కంట్లే వాడి కన్నే జదిరిందే. పల్లెటూరి చిన్నదానా బొమ్మల సందున బొట్టుదానా బొట్టు చూసి బొంసిపోతీనే ఓ చిన్నదానా బొట్టు చూసి బొంసిపోతీనే. పల్లెటూరి చిన్నదానా కాలుకురు సబ్బు వాడిదానా పల్లెటూరి చిన్నదానా కాలుకురు సబ్బు వాడిదానా ఈ సందు చూసి సందులకొచ్చిందే ఓ చిన్నదానా సగె చూసి సందులకొచ్చిందే. పల్లెటూరి చిన్నదానా పట్టు సీర కట్టినదానా సీర చూసి చిత్రమయ్యిందే ఓ చిన్నదానా సీర చూసి చిత్రమయ్యిందే. ఇరుకులంగా నీవే వంగ ఈత కళ్ళుకు
కంట్లే వాడి కన్నే చెదిరిందే ఓ చిన్నదాన కంట్లే వాడి కన్నే చెదిరిందే పల్లెటూరి చిన్నదాన కలుకోగా జలదాన చవ్వడి నీ సందుకొచ్చిన్నే ఓ చిన్నదాన సవ్వడి నీ సందుకొచ్చిన్నే ఓ చిన్నదాన సవ్వడి నీ సందుకొచ్చిన్నే ఓ చిన్నదాన సవ్వడి నీ సందుకొచ్చిన్నే. చక్కటి పల్లెటూరి పాట పట్టుకొని వచ్చేసినావు. ఇక ఆపేదట్టు లేదు బండి అనుకున్నాం, కానీ ఆగింది ఒక ఆడ. ఇక మా అన్నకి నచ్చిందా లేదా ఒకసారి అడుగుదాము. అన్న మరి అక్క పాట ఎట్లుంది? మంచిగా వినసొంపుగా అనిపించింది పాట, ఉయ్యాల పాటలాగా. చాలా అద్భుతమైనటువంటి రాగం ఇది, చాలా పాపులర్ కూడా అయింది. ఇది మంచిగా పాడినావు, బాగా పాడినావు, సూపర్. అయితే నువ్వు పాడేటప్పుడు రిధం చాలా చోట్ల తప్పింది. తర్వాత గొంతు సరళంగా ఉన్నదాన్ని మధ్య మధ్యలో జీర్ వచ్చింది గొంతులో, ఆ భయంతోనూ ఏమో కానీ కొంచెం జీర్ వచ్చింది. ఫస్ట్ పాడినటువంటి పాట ఎంత ఈజీగా ఒక సెలయేరిలాగా ప్రవహించిందో, ఇది గుట్టలు చెట్లు అట్లా దూక్కుంటూ పోతున్నట్టుగా అనిపించింది అనమాట. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి కృష్ణవేనక్క ఇంకొక జుంగు ఉన్నారా? మరి పిలుద్దామా? ఓకే. సిద్ధంగా ఉన్నాడా అన్న? వస్తావా? వస్తామ్మా. రా మరిగా. అన్నా అప్పుడైతే చాలా చాలా గొప్ప పాట తీసుకొచ్చినావు, చాలా అన్ని చేసినావు, నవరసాలు వలికిచ్చినావు అప్పుడు, అవునా? మరి ఇప్పుడు ఏం పాటతో వచ్చేసినావు? ముత్యమంత పందిట్లో ముసుగు పెట్టి పండుకుంటే ముసుగు తీసి ముచ్చటాడినాడే ఎట్ట మర్చిపోదును ఓ సాంబా నిన్ను అనేటువంటి పాట. నువ్వు ఇట్లా చెప్తే నేను మర్చిపోతా, పాట పాడితేనే నాకు గుర్తుంటుంది. ఇక నువ్వు వాడు, షురూ చేయి, పోటీ గట్టిగా, సరేనా? ముత్యమంత పందిట్లో ముసుగు పెట్టి పండుకుంటే ముసుగు తీసి ముచ్చటాడినాడే నిన్నెట్లా నిన్నెట్లా మరుతున్నయ సాంబో నిన్నెట్లా. కాగడాలు పెట్టుకొని కట్టెలకు పోతంటే కలవ వచ్చి కాలు దక్కినాడే నిన్నెట్లా నిన్నెట్లా నేనెట్లా మరుతున్నయ సాంబో నిన్నెట్లా. పూతాల కాడ పూత మావెళ్ళ కాడ పుణ్యమాని పుస్తగట్టినాడే నేనెట్లా నిన్నెట్లా నిన్నెట్లా మారుతున్నయ సాంబో నిన్నెట్లా. ఎర్రాల కాడ ఎర్ర డబ్బీల కాడ ఎర్రాల కాడ ఎర్ర డబ్బీల కాడ ఏలు బట్టి పోలు తిరిగినాడే నేనెట్లా నేనెట్లా మారుతున్నయ సాంబో నిన్నెట్లా. ఎర్రాల కాడ ఎర్ర డబ్బీల కాడ ఏలు బట్టి పోలు తిరిగినాడే నేనెట్లా
సాంబో నిన్నెట్ట నేనెట్ట కొడుకునయ్య సాంబో నిన్నెట్ట ఓ అన్న జోష్ జోష్ మీద ఉన్నావు కాదే. పాట మొత్తం అయిపోయినాక కూడా హుషారుంది నీకు. ఇంకొక పాట పాడమన్నా వాడుతావు, అట్లుంది ఎనర్జీ అయితే. సో అన్న చెప్పు మరి, అన్న పాట ఎలా ఉంది, ఎంత హుషారుంది? చాలా మంచి పాట ఇది. అయితే పాటలో సాహిత్యం కూడా చాలా అద్భుతమైన సాహిత్యం ఉంటుండే దీంట్లో. అంత కొంత ఏదో జరిగింది దీంట్లో. సరే, వెంకటేశ్వర్లు పంతులు వాడే పాటకు ఆ గొంతుకు ఏమీ వంకబెట్టడానికి లేదు, మంచి గొంతు. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయితే అంటారు కదా, అటువంటి పాట అన్నమాట ఇది. మంచి భావయుక్తమైన పాట, బాగుంది, సూపర్. ఓకే సార్, ధన్యవాదాలు సార్. రెండో ఉద్ది కూడా అయిపోయిందిలా, అదే అప్పుడే అయిపోయింది అనుకుంటారు కదా. నాకు కూడా గట్లనే ఉంది, కానీ ఏం చేస్తాం మరి, ఇటిద్దరు పాడిర్రు, అయిపోయింది. ఇక ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది కదా. ఇక మా పెద్ద మనిషిని అడగాలంటే మన పెబ్బలు జుంగల్ని పట్టుకొని తయారుగా ఉండాలి, ఇడికి రావాలి. సరేనా? వస్తారా? రారు, సప్పుడు ఉంటేనే వస్తారు. అన్నది సప్పుడు కొట్టుర్రే, వస్తారు మా వాళ్ళు. మరి ముందుగా వసీం బృందం నుంచి ఏ జుంగా ఎట్లా వాడింది? వసీం బృందంలో ఇద్దరు పాడినటువంటి పాటల్లో మొదటిసారి ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి. చాలా బాగా పాడారు ఇద్దరు. ఎవరు? తరుణ్ అండ్ భాగ్యమ్మ గారు. తర్వాత సెకండ్ సారి పాడిన పాటల్లో కొంచెం భాగ్యమ్మ కొంత రిధం తప్పింది, వాయిస్ కూడా కొంచెం పోయింది. కాబట్టి తరుణ్ దీంట్లో విన్ వసీం టీం నుంచి. తర్వాత కృష్ణవేణి గారి టీం నుంచి అండ్ సుధాకర్, వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా పోటాపోటీ సింగర్లు. వాస్తవంగా ఆయన ఆ పంతులు, ఈయన ఈ పంతులు. కళారంగంలో ఒక పంతులు అయితే విద్యార్థులలో మరొక పంతులు. ఇద్దరు పోటాపోటీగా బాగా పాడారు. అయితే పాడిన దాంట్లో ఎవరికి ఫస్ట్ టీంలో ఇద్దరికి నిజంగా సమానంగా వచ్చినాయి మార్కులు. సెకండ్ సారి వచ్చిన దాంట్లో కూడా ఓ ముద్దులో మామయ్య అనే దాంట్లో కొంత తన పాడటంలో ఎత్తువంపులు దింపటంలో కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి కొంచెం చిన్న పంతులు, కళారంగం పంతులు దీంట్లో నుంచి ఎలిమినేట్ అవుతుండు. మనోడు గొంతు చాలా అద్భుతంగా పైన కూడా పాడగలుగుతాడు. ఆ రెండు పాటలు కూడా మందరం స్లోలో పాడాడు. కాబట్టి ఈ పోటీలకు వచ్చినప్పుడు కొంచెం పాటను బట్టి కూడా మీ గొంతుని బట్టి పాటలు తెచ్చుకోండి. ఓకేనా? మీరు అస్సలు బాధపడొద్దక్క, మళ్ళీ అవకాశం ఆటపాట ఇస్తూ ఉంటుంది, రావాలి. అలాగే సుధాకర్ అన్న, నీకు చాలా టాలెంట్ ఉంది, అది ఎక్కడికి పోదు. మళ్ళీ ఆటపాట నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎవరు కూడా బాధపడద్దు, సరేనా? ఎట్లుందిల్లా గమ్మత్తుగా మస్తు పాటలు పాడిరు కదా. నేను అప్పుడు ఏం చెప్పినా మీకు, ఎండాకాలంలో మామిడి పండ్లు ఉంటాయి, మరి చలికాలంలో సీతాఫలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పాటల ద్వారా మీరు విన్నారు కదా. మరి మా పాటలు విని మీ కడుపు నిండింది అనుకుంటా కదా. అయ్యో కడుపు నిండిందని గట్లనే వండుకునేరు. ఇక బుక్కటి బువ్వ తిన్నుర్రి. ఇక అటు ఇటు అయింది, ఇక చీకటి అయింది కదా. బుక్కటి బువ్వ తిని చెద్దరు కప్పుకొని మంచిగా వండుర్రి. మళ్ళా వచ్చే వారం మంచి జుంగలతోని, మంచి పెబ్బలతోని మళ్ళీ ఈ పిల్ల మీ దగ్గరకు వచ్చేస్తుంది. మరి ఎప్పటికీ ఇట్లనే చూసుకుంటూనే ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.